Hello children, welcome to today's session. In this session, let us discuss about trigonometric functions. So for in earlier classes, class 10th, మనం trigonometric ratios గురించి డిస్కస్ చేసాం. Trigonometric ratios. So trigonometric ratios మనకు బాగా తెలుసు. Sin, cos, sin father అవుతాడు, cos mother అవుతుంది. Okay, these two are basic trigonometric functions, basics trigonometric functions. Okay, దీని నుంచి derive అయ్యేవి tan, cot, sin reciprocal cosec, cos reciprocal sec. వీటిని ఏమంటారంటే derived T ratios, trigonometric ratios. Okay, మెయిన్ థింగ్ మనకి యాజ్ ఎ ఫ్యామిలీకి ఫాదర్ మదర్ ఎట్లాంటి వాళ్ళు ట్రిగ్నోమెట్రిక్ కూడా సైన్ కాస్, సైన్ ని ఫాదర్ అనుకుంటే కాస్ ని మదర్ అనుకుంటే వాటి నుంచి వచ్చే చిల్డ్రనే టాన్, కాట్, కొసెక్, సెక్. ఎందుకంటే టాన్ అంటే we can write as sin by cos, cot we can write as cos by sin, cosec we can write as 1 by sin, sec we can write as 1 by cos. ఇవన్నీ కూడా derived functions. మనకి వన్స్ సైన్ కొసైన్ గురించి కరెక్ట్గా తెలిసినట్లయితే మొత్తం ట్రిగ్నోమెట్రీని ఈజీగా డెరైవ్ చేయొచ్చు. అయితే ఇన్ క్లాస్ 10th మనం ట్రిగ్నోమెట్రీ రేషియో డిస్కస్ చేసేటప్పుడు ఆల్వేస్ వి యూజ్డ్ టు టేక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, a triangle in which one angle is 90 degrees. So let it be angle B 90 degrees అనుకుంటే ఏదో ఒక యాంగిల్ ని యాక్యూట్ యాంగిల్ తో డిఫైన్ చేసి, so this is called as our perpendicular, also we call it as opposite side. This is our hypotenuse and this is called base, or also we call it as adjacent side. Okay, ఇది ఓన్లీ జామెట్రిక్ పార్ట్ గా బేస్ చేసుకొని మనము ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ని డిఫైన్ చేస్తూ ఉండే. కానీ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ని డిఫైన్ చేసేటప్పుడు జామెట్రీకి బ్రదర్ అనేవాడు కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ యాక్సెస్. సో ఈ కాన్సెప్ట్ ని మనం కొద్దిగా ఎన్హాన్స్ చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఇప్పుడు మనం ఏమని కాల్ చేస్తామంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో దోస్ ఆర్ ఓన్లీ సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్, సెక్కే ఉంటాయి. మనం 10th క్లాస్లో వాటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని కాల్ చేస్తుండే. ఇప్పుడు ఎందుకు మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని కాల్ చేస్తున్నామంటే అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని డిఫైన్ చేసేటప్పుడు ఓన్లీ ద కాన్సెప్ట్ జామెట్రీని అప్లై చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే జామెట్రీ యొక్క బ్రదరు కోఆర్డినేట్ జామెట్రీ అంటే కోఆర్డినేట్ యాక్సెస్ని డిఫైన్ చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ అవర్ చాప్టర్ నేమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాంగిల్. What do you mean by angle actually? Angle ante for example this is our initial ray, I call it as OA. This is our final ray, I call it as OB. The initial ray unda a ray, if you rotate this initial ray towards clockwise direction and ee direction lo gani rotate cheste ikkada konta angle form aitadi. దాన్ని θ అనుకుంటే ఎప్పుడైతే ఇనిషియల్ రే రొటేట్ అయ్యి ఫైనల్ రేతో కొంత యాంగిల్ మేక్ చేస్తుందో దాన్ని మనము యాంగిల్ అంటాం. కొంత హియర్ దిస్ ఈస్ కాల్డ్ అవర్ యాంగిల్. ఓకే, దీన్ని మనము ఇనిషియల్ రే అంటాం. and we also call as initial line and this is called final ray. so simply ఇంకొక విధంగా చెప్పొచ్చు. what do you mean by angle? when two rays meet at one point makes an angle. ఎక్కడైతే టూ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయో ఆ పాయింట్ ని కూడా మనం ఏమంటామంటే వర్టెక్స్ అంటాం. ఇదొక రే, ఇదొక రే, ఆ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది. సో దాన్ని యాంగిల్ అంటాం. ఓకే, ఇది మనము క్లాస్ 6 నుంచి డిఫైన్ చేస్తూ వస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో యాంగిల్ ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎట్లా అంటే ఓకే, బిఫోర్ దట్ let me explain what do you mean by clockwise angle and what do you mean by anti-clockwise direction. so ఇప్పుడు యాంగిల్ ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో మేక్ చేస్తారు this is called as anti-clockwise.
are also we call it as counterclockwise. దీన్ని కౌంటర్ క్లాక్ వైజ్ యాంగిల్ అని కూడా అంటారు. ఓకే, దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్, అంటే ఇట్లా రొటేట్ అవుతుంది. సపోజ్ ఇది ఇనిషియల్ రే, ఇది మన ఫైనల్ రే. చూడండి ఇప్పుడు యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఇనిషియల్ రే ఫైనల్ రేతో ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు, క్లాక్ వైజ్ యాంగిల్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఇస్ క్లాక్ వైజ్ యాంగిల్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంగిల్ మెజర్ చేసేటప్పుడు, ఓకే, మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. యాక్చువల్లీ యాంగిల్ మెజర్ అంటే ఆబ్వియస్లీ డిగ్రీస్ లో మెజర్ చేసేవాళ్ళం. ఇప్పుడు లెంత్ ని మీటర్స్ అని, సెంటీమీటర్స్ అని, కిలోమీటర్స్ అని, మైల్స్ అని, అట్లా మనం లెంత్ ని యూనిట్స్ ఆఫ్ లెంత్ అవన్నీ ఉంటుంటాయి. కానీ అట్లాగే వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాంగిల్? డిగ్రీ. ఇన్ జనరల్ గా డిగ్రీస్ లో మనం మెజర్ చేస్తుంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఒక 30 డిగ్రీస్ అనుకుంటే, ఇది ఈ డైరెక్షన్ లో మేక్ చేస్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేస్తే దీన్ని పాజిటివ్ 30 డిగ్రీస్ అంటాం. పాజిటివ్. ఎప్పుడైతే యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నామో ఆబ్వియస్లీ అది పాజిటివ్ యాంగిల్ అవుతుంది. ఎప్పుడైతే యాంగిల్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ మెజర్ చేస్తామో, సపోజ్ ఇది ఒక 40 డిగ్రీస్ అనుకుంటే, దిస్ విల్ బి -40 డిగ్రీస్. ఎప్పుడైతే మనం యాంగిల్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తామో దాన్ని నెగటివ్ లో మనం మెజర్ చేయాలి. ఈ రెండు పాయింట్స్ ని మీరు మైండ్ లో పెట్టాలి. మన మైండ్ కంప్యూటర్ అనుకోండి, మీ కంప్యూటర్ లో పెట్టుకోండి. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎప్పుడైతే యాంగిల్ మెజర్ చేస్తావో దాన్ని నెగటివ్ పాజిటివ్ లోనే మెజర్ చేయాలి. ఎప్పుడైతే యాంగిల్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ మెజర్ చేస్తావో దాన్ని నెగటివ్ లో కన్సిడర్ చేయాలి. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. ఓకే, ఇది మన యాంగిల్ సంబంధించింది. ఇంకో విధంగా కూడా యాంగిల్ డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సర్కిల్. ఓకే, దీని సెంటర్ అనుకోండి, ఇది మన రేడియస్ అవుతుంది, ఇది కూడా ఆబ్వియస్లీ రేడియస్ అవుతుంది. సో మనకు తెలుసు దీన్ని దిస్ ఇస్ కాల్డ్ ఆర్క్. లెట్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ L అనుకుందాం. లెట్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ L. ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఒక 4 మీటర్స్ అనుకుంటే, ఒక రేడియస్ ఒక 2 మీటర్స్ అనుకుందాం. సపోజ్ ఎప్పుడైతే నువ్వు లెంత్ ఆఫ్ ద ఆర్క్ ని రేడియస్ తో డివైడ్ చేస్తావో అప్పుడు నీకేం వస్తుంది అంటే యాంగిల్ వస్తుంది. అంటే ఇక్కడ కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే తీటా అంటాం. అర్థమవుతుంది? ఇక్కడ యాంగిల్ ఎట్లా డిఫైన్ చేస్తున్నాము, ఇక్కడ నేను యాంగిల్ ఎట్లా డిఫైన్ చేస్తున్నా అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ ని రేడియస్ తో డివైడ్ చేస్తున్నా. ఇఫ్ యు డివైడ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ విత్ ద రేడియస్ యు విల్ గెట్ an angle. So this is called as angle separated by arc at the center. దీన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. Angle separated by the arc at the center of the circle. Okay, so this is called angle theta. Theta will be written as L by R. So if you do cross multiplication, L is equal to theta into R, right? So we can define angle as how? In this manner, theta is equal to L by R. Theta is equal to L by R. This is the another way of representing an angle. Okay, so now the second thing is, what is the so when we will use this concept and when we use this concept. Okay, actually angle measure చేయడానికి 2 measurements ఉన్నాయి. ఒకటి degree, the second one is radian అంటారు. The second one is what? Radian measurement. Okay, దీన్ని మనం ఎట్లా మెజర్ చేసినట్లయితే రేడియన్ అంటారు. So there are 2 ways to measure an angle. One is called as degree and the second one is called as radian. Degree measurement and radian measurement. అయితే now let us see what do you mean by 1 radian. So relationship between degree and radian. Okay, so this is our initial ray. This is our initial ray and final ray kuda ikkade undi. Both are coincident. Initial ray and final ray both are coincident. That is called as which degree? Which angle? That is called zero angle. అంటే ఇనిషియల్ రే, ఫైనల్ రే
both are on the same, they are coincident, there is no angle at all here, so that angle is said to be zero angle, right? ఇంకొక డిఫరెన్స్ మీకు తెలియాలి ఇక్కడ. సపోజ్ ఇది ఇనిషియల్ రే, ఓకే, ఫైనల్ రే ఏం చేస్తుందంటే ఎట్లా యాంగిల్ రొటేట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఏం చేస్తుందంటే ఇనిషియల్ రేతోనే రొటేట్ అయింది, అంటే ఇది యాంగిల్. ఓకే, దిస్ ఇస్ హౌ మచ్ 360 డిగ్రీస్. అయితే నాకు మీరు ఒక డౌట్ అడగచ్చు ఇక్కడ, సార్ రెండు సేమే ఉన్నాయి కదా, ఇక్కడ 0 డిగ్రీస్ ఎందుకంటే రాశారు, ఇక్కడ 360 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మీరు ఎస్ ఆబ్వియస్లీ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, కానీ మరి కాన్సెప్ట్ వైజ్ చూస్తే రెండు ఒకే లైన్, ఇక్కడ ఏం యాంగిల్ మేక్ చేయట్లేదు ఫైనల్ రే. కానీ సెకండ్ కేసులో ఏం చేస్తుంది, ఫైనల్ రే కొంత రొటేట్ చేసి మళ్ళీ ఇనిషియల్ రే మీద కోఇన్సిడెంట్ అవుతుంది, అంటే కొంత యాంగిల్ మేక్ చేస్తుంది, అది 360 డిగ్రీస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ 0 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్. ఓకే, 360 డిగ్రీస్. నౌ you know 360 degrees. Now coming to radian. How to define radian? ఇప్పుడు మనకి 180 డిగ్రీ చూద్దాం. 180 అంటే ఏంటి? సపోజ్ దిస్ ఇస్ 0 డిగ్రీస్, దిస్ ఇస్ అవర్ ఇనిషియల్ రే, దిస్ ఇస్ కాల్డ్ వాట్? ఆబ్వియస్లీ స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? 180 డిగ్రీస్. బికాజ్ దిస్ ఇస్ ఇనిషియల్ రే అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ రే. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 180 డిగ్రీస్. ఓకే, సో యు నో చిల్డ్రన్, కంప్లీట్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ హౌ మచ్? 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ 2 pi radians children. 360 degrees is nothing but 2 pi radians. Okay, that is our relationship between degree and measurement. Okay, so what you do, divided by 2 here, 360 divided by 2, how much you will get? 180 degrees. 180 degrees means 2 pi by 2, how much? Pi radians. Okay, if you divided by again you do 180 degrees means 180 divided by 2, you will get 90. 90 means here how much you will get? Pi by 2. Pi by 2, right? So again you divided by 2, you will get how much? 45 degrees. 45 degrees means 90 by 2. So here you will get pi by 4. Okay, so we have basic 0 degrees and then 30 degrees. 30 degrees means how much you will get? When you will get 30, 360 divided by, suppose when you will get 30 means you will get pi by 6. Pi by 6. If you divide by 6, 6 6 are 36. 180 by 6, 30. Okay, what about, so 30 means pi by 6 children. What about 60? 60 degrees is nothing but, you remember pi is nothing but 180 degree children. So this is pi 180 degrees. So 180 degrees is nothing but what? Pi radians. Okay, pi. ఇక్కడ ఏం ఇక్కడ కొన్నిసార్లు c అని కూడా పెడతారు. ఓకే, సో ఇఫ్ ఏదైనా ఏం మెజర్ చేయట్లేదు అన్నట్లయితే దీన్ని మనం రేడియన్స్ గా కన్సిడర్ చేయాలి. సో ఒకటే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్. ఓకే, దాని నుంచి మనం టోటల్గా డెరైవ్ చేయవచ్చు. మనము 10th క్లాస్ వచ్చే వరకు 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ అని మెజర్ చేస్తుండే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనము ఆబ్వియస్లీ రేడియన్స్లో మనం మెజర్ చెప్పాలి. 60 డిగ్రీస్ అంటే పై బై 3 అవుతుంది. 60 degrees అంటే pi by 3. So 0 means 0 only, obviously, no doubt at all. 30 means what? Pi by 6. 45 means pi by 4. 60 means pi by 3. 90 means pi by 2. 180 means pi. 360 means 2 pi. Okay, children, did you understand? Now the thing is the relationship between radians and degree. Radians and degree. So the relationship between degree and radian, so nothing but 360 degrees equal to 2 pi radians. One complete rotation is nothing but how many radians?
2 pi radians. So 180 degrees means how many radians? Pi radians. 1 degrees means pi radian. Now coming to 1 degree is nothing but pi by 180 radians. 1 degree means what? 1 degree is nothing but what? Pi by 180 radians. Pi by 180 radians. Okay. So suppose if you want one radian. Suppose you want 1 radian. So you know 180 degrees means pi radians. 180 degrees means pi radian. 1 radian means 180 by pi. See, try to understand my topic here. If it is 1 degree if you want pi by 180 radians. So 1 radian means what? 180 by pi degrees. 180 by pi degrees. Is it okay, children? 1 degree equal to radian measure. In radian measure, you will get 180 by pi. In degree measure, you will get pi by 180 radians. 180 by pi by 180 radians. Okay. Now let us see one concept. Convert 40 degrees. Convert 40 degrees 20 minutes. Convert 40 degrees 20 minutes into radian measure. Into radian measure. Okay. What we need to do? We need to convert 40 degrees 20 minutes into radian measure. Okay. I forgot to say, you know, children, suppose this is 1 degree. Suppose you consider this as a 1 degree. If you divide 1 degree into, this is 1, 2, 3 and so on up to 60 parts. If you divide 1 degree into 60 parts, that is called as 1 minute. So 1 minute is nothing but, minute ni etla represent chestamu, which is nothing but 1 by 60. 1 by 60. Ante 1 minute is nothing but 60 parts. Okay. 1 minute is 1 degree ni 60 part ga divide cheste manaku vachede 1 minute. 1 minute. Okay. Now they are asking to convert 40 degrees 20 minutes into radian measure. So this is degree, let it be 40 degrees. So they are asking to, this is in minutes, let us convert into degree only because both should be into the same units. So we know that 1 minute is nothing but 1 by 60. So 20 minutes means 20 by 60 degrees. 21 ja 23 ja, that is nothing but 40 1 by 3. 340 is a 120, 120 plus 1, 121 by 3. Actually this is degrees. So what we need to do? We need to convert degree into radian measure. If you want to convert degree into radian measure, what we need to do? We need to divide it by pi by 180 into pi by 180. Okay, if you simplify, you will get the answer. Students, did you understand how to convert degrees into radian measure? If you want to convert degrees into radian measures, we need to divide it by pi by 180. We need to divide it by pi by 180. For example, if you want to convert radians into degree, we need to divide by 180 by pi. So let us do one more question. Convert 6 radians into degree measures. Convert 6 radians into degree measure. So here we converted degrees into radian. Now we have to convert radians into degrees. 6 radians. So if you want to convert radians into degrees, 6 into, what we need to do? We need to multiply 6 into 180 by 5. 6 into 180 by 5. Further if you multiply, you will get the answer. Okay children? So 6 into 180 by 5 degrees. So answer is, it will come in degrees. Further pi value if you take, you will get the answer. Students, I hope you understood today's topic. What we explained in this topic, we have discussed about what do you mean by degree and what do you mean by radian. What do you mean by radian? Radian is nothing but angle separated by the length of the arc with the radius. That is called as radian. Okay. So one radian, I mean 180 degrees is nothing but pi radians. This you have to understand the difference between degree and radian. If you want to convert degrees into radian,
we need to divide by into pi by 180. If we want to convert radians into degrees, we need to multiply into 180 by pi. Okay, so that is today's topic, children. I hope you understood how to convert degrees into radian and how to convert radians into degrees. Thank you.